నమస్తే. ఈ రోజులలో కష్టపడి సంపాదించి ఒక ల్యాండ్ 200, 300 గజాల ల్యాండ్ కొనడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఎవడు కబ్జా చేసుకోకుండా చూడడం ఇంకొక ఎత్తు. చాలా వరకు ఓపెన్ ప్లాట్స్ అనేది కబ్జా చేస్తూ ఉంటారు. కొందరు కొడుకులు ఉంటారు కదా, వాళ్ళందరూ కబ్జా చేస్తూ ఉంటారు. అవి కబ్జా కాకుండా ఉండడానికి మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలనో, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అదేవిధంగా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము ఒక సిరీస్ లాగా చేయబోతున్నాం. భూములకు సంబంధించి ల్యాండ్ కొనేటప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి, ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ముందుగా చూసుకోవాలి, బౌండరీస్ చూసుకోవాలా. అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ అయినా, నార్మల్ హైదరాబాద్లో ఏదైనా ప్లాట్ కొనడం అయినా, అపార్ట్మెంట్లో ఎవరైనా డెవలపర్ అమ్ముతూ ఉంటే అమ్మడం మొత్తం ప్రికాషన్స్ A to Z భూములకు సంబంధించి మనం ఒక సిరీస్ చేయబోతున్నాము. కాబట్టి మీరు మన విఆర్పి పార్టీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండాలని తెలియజేస్తూ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. మన పిల్లల కోసమో లేదా ఇన్వెస్ట్మెంట్ రకంగా మనం ఒక ప్లాటు 150 గజాలు, 200, 300 మనం కొనుక్కుంటూ ఉంటాం కదా, దాన్ని ఎవడు కబ్జా చేయకుండా ఉండాలంటే ఏం కావాలో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే వాటికి సంబంధించి ఫస్ట్ మన దగ్గర అది కొంటాం కదా, కొనేటప్పుడు సేల్ డీడ్ ఉంటుంది. ఒరిజినల్ సేల్ డీడ్, రిజిస్టర్డ్ డీడ్ ఇక్కడ SRO దగ్గర, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనం కొన్నప్పుడు మనకు అది ఇస్తారు కదా. ఫస్ట్ సేల్ డీడ్ అని ఉంటుంది, అమ్మినైన పేరు, మన పేరు, లాస్ట్ పేజ్లో ఫొటోస్ ఉంటాయి, సైన్లు ఉంటాయి, ఆ ముందు పేజ్లో బౌండరీస్, నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్ మనకి ఎవరున్నారు అనేది ఉంటుంది కదా, అది సేల్ డీడ్. అది ఒరిజినల్ కాపీ మన దగ్గర పెట్టుకోవాలి. జిరాక్స్లు 2-3 సెట్లు తీసి కూడా ఇంట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. అది మనం ల్యాండ్ కొన్నాక 6 నెలలకోసారో సంవత్సరానికి ఒకసారో మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయినా మనకి ఈసీ ఇస్తారు, లేదా మనం వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది చేసుకుంటే ఏంటంటే మన ల్యాండ్ ఎవరైనా కబ్జా చేసిందా లేదా, ఎవడైనా కబ్జా చేసి ఏమైనా లోన్లు తీసుకున్నాడా లేడా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ డేట్ వరకు మనం ఈరోజు డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో ఈసీ, అలా ఆ డేట్ వరకు మన పేరు ఈ ఆట వరకు మన పేరు మీదనే ఉన్నట్టు, ఎవడు లోన్ పెట్టలే, ఎవడు కబ్జా చేయలేని తెలుస్తుంది. కాబట్టి ఈసీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే అది మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ వెబ్సైట్లో కానీ చూసుకోవచ్చు. ఇకపోతే లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి ప్రాపర్గా దాచుకోవాలి మన దగ్గర. అంటే మనం అది ల్యాండ్ కొనేటప్పుడే లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి. అవి ల్యాండ్ కొనేటప్పుడు ఏమేమి చర్యలు తీసుకోవాలనో దానికి సంబంధించి మీరు వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేస్తాం. అయితే మన దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది, ఈసీలో మనం చూసుకుంటూ ఉంటాం. ఈ రెండింటితో పాటు మనం అసలైన కావాల్సినవి ఏంటంటే, మనం ల్యాండ్ కొనగానే ఫస్ట్ బౌండరీస్ వేసుకోవాలి. బౌండరీస్ చూసుకుంటాం కదా, బౌండరీస్కి కాంపౌండ్ వాల్ క్రియేట్ చేసుకోవాలి. మన బ్రిక్స్ తోటి ఎంత హైట్ అయినా పర్లేదు, మోకాళ్ళ వరకైనా మూడు సిమెంట్ పెడ్డల హైట్ అయినా ఒక కాంపౌండ్ వాల్ అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి. లేదా ఏ విధమైన ఫెన్సింగ్ అయినా వేసుకోవాలి. 100% ఇది వేసుకోవాల్సిందే. ఓపెన్ ప్లాట్సే ఎక్కువ, ఖాళీగా ఏం లేకుండా ఉట్టి 4 రౌతులు బౌండరీస్ పెట్టి ఉంచితే మాత్రం అవి కబ్జా కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒకసారి ఫెన్సింగ్ వేసుకుంటే మాత్రం దాని జోలికి మ్యాక్సిమం రారు. ఈ ఫెన్సింగ్ వేసుకోవడం, కాంపౌండ్ వాల్ కట్టడమే కాకుండా మనం ఒక చిన్న రూమ్, ఎందుకంటే మనం లక్షలు పెట్టి కొంటాం. ఇవాళ రేపు ఒక్కొక్క దగ్గర గజము 30-40 వేలు, 50 వేలు, హైదరాబాద్లో అయితే 2 లక్షలు ఉన్నది. మనం ఎంతో ల్యాండ్ డబ్బు పెట్టి కొంటాం కాబట్టి మనం దానికి ఏం చేయాలంటే ఒక చిన్న రూమ్ కట్టుకోవాలి. మనకు అప్పుడు ఇల్లు కట్టాలనే ఉద్దేశం లేకపోతే ఒక బాత్రూమ్ సైజ్ అయినా ఒక రూమ్ కట్టుకోవాలి. కట్టుకుంటే మనకి ఏమొస్తుంది, హౌస్ నెంబర్ వస్తుంది. హౌస్ నెంబర్ ద్వారా ఎలక్ట్రిక్ కరెంటు మీటర్ వస్తుంది, దాని ద్వారా ప్రతి నెల కరెంటు బిల్ వస్తుంది. అదేవిధంగా మనకు హౌస్ ట్యాక్స్ కట్టవచ్చు. ఈ 3 చేయొచ్చు ఒక్క చిన్న బాత్రూమ్ సైజులో రూమ్ వేసుకుంటే. మన వాటర్ ఫెసిలిటీ కూడా వస్తుంది మంచిగా, హ్యాపీగా. అప్పుడు ఏం చేస్తాం, మనం ఒక చిన్న రూమ్ ఉన్నందుకు ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం, కరెంటు మీటర్ ఉంటుంది మన పేరు మీద. కరెంటు మీటర్ చాలా ఇంపార్టెంట్. అట్లే వాటర్ ట్యాక్స్ కూడా కడతాం. మన చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి, కొంచెం రెసిడెన్షియల్గా మారుతూ ఉందంటే వాటర్ కనెక్షన్ కూడా తీసుకుంటే చాలా సంతోషం. ఈ 3-4 బిల్లులు కడతా ఉంటాం కాబట్టి మనల్ని ఎవ్వడు కబ్జా చేయలేడు. ఎవడైనా కబ్జా చేసినా కూడా లీగల్గా ఈజీగా మనమే, ఎంతో పెద్ద ఫైట్ లేకుండా కోర్టులల్లో, న్యాయస్థానాలల్లో ఇబ్బంది లేకుండా ఇవన్నీ మన దగ్గర ఉంటే మన భూమి మనదే, మన హక్కుగా ఉంటుంది, మన కోసమే ఉంటుంది. ఎవడు కబ్జా చేయడానికి వీలు ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, మనం కాంపౌండ్ వాళ్ళు, మన చిన్న రూమ్ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండాలి. నెలకోసారో 2 నెలలకోసారో
అట్లా విజిట్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్న నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ ఉన్న ల్యాండ్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఒక వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఎవరో ఒకరు పోయినప్పుడు మంచిగా వీడియో తీసి పెడతారు, మనం చూసి హ్యాపీ ఫీల్ కావచ్చు. లేకపోతే ఎవడన్నా తెలియకుండా అటే మర్చిపోయి అందరు ఉన్నాం అనుకో, ఎవడో కబ్జా చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇవన్నీ నైబర్స్తో టచ్లు ఉండాలి. వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ ప్లాట్ ఫోటోలు చూసుకుంటారు, మన ప్లాట్ కూడా వీడియో తీసి పెడతారు, లేకపోతే వీడియో కాల్ చేస్తారు. నైబర్స్ తోటి మంచిగా ఉండాలి. అదేవిధంగా రెగ్యులర్గా మనం విజిట్ చేసినప్పుడు ఆ రోజు న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ పట్టుకపోయి మన ప్లాట్ వెనక అన్ని కనబడేటట్టు ఆ న్యూస్ పేపరు ఫోటో డేట్, ముఖ్యంగా డేట్ కనబడేటట్టు మనం ఒక ఫోటో దిగినాం అనుకో, ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ పలానా రోజు మేమే పొజిషన్లో ఉన్నాం, ఇగో ఇది కూడా ప్రూఫ్ అని చెప్పడానికి ఉంటుంది. కాబట్టి న్యూస్ పేపర్ ఇట్లా పట్టుకొని దాంట్లో న్యూస్ పేపర్లో డేట్ కనబడేటట్టు మీరు ఫోటో దిగాలి. రకరకాల 4-5 రకాలుగా దిగండి. అవన్నీ మనకేంటంటే ఎవడన్నా కబ్జా చేసినప్పుడు మనం కోర్టులల్లో మనం పోరాటం చేయడానికి మనకు ఒక ఎవిడెన్స్ లాగా ఉంటుంది. కాబట్టి ఇవి కూడా చూసుకోవాలి. ఇవన్నిటితో పాటు మనం నేమ్ బోర్డు, ఒక బోర్డు ఇట్లా పెట్టుకోవాలి. ప్రైవేట్ ప్రాపర్టీ, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఈ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ పేరు, ఫుల్ నేము, మీ మొబైల్ నెంబర్ అలా వేసి పెడితే అబ్బో ఎవడో పక్క ఆధారాలతో ఉన్నాడని చెప్పి మన ల్యాండ్ని ఎవడు ముట్టుకోకుండా ఉంటాడు. కాబట్టి నేమ్ బోర్డు కూడా అరేంజ్ చేసుకోవాలి. కాబట్టి మరొకసారి చెప్తున్నా, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఒరిజినల్, ఈసీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటూ ఉండాలి. కరెంటు మీటర్ ఉంటే కరెంటు మీటర్ కట్టండి, మినిమం బిల్ అయినా, లేకపోతే జీరో బిల్ కింద ఎట్లా అట్లా చేసేయండి, దాన్ని మీరు చూసుకోండి. అదేవిధంగా వాటర్ ట్యాక్స్ కట్టి ఈ డాక్యుమెంట్స్ ప్రతి మంత్ 6 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి కట్టుకుంటా, ఎలక్ట్రిసిటీ అయితే మంత్లీ ఒకసారి కట్టుకుంటా మీ దగ్గర అవి కాపీస్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే దాన్ని ఎవడు కబ్జా చేయలేడు. కాబట్టి మీరు ఓపెన్ ప్లాట్ ఉన్న ఓనర్స్ అందరికీ మీరందరూ ఫెన్సింగ్ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని చిన్న రూమ్ వేసుకొని ఇవన్నీ చేస్తే మన ల్యాండ్కు ఎప్పుడు ఎవడు కబ్జా చేయలేనని తెలియజేస్తూ ఈ వీడియో మీకు చెప్పిన. ఇట్లాంటి మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఈ ల్యాండ్కి సంబంధించి మీకు ఏమైనా సమస్యలు ఉంటే కింద కామెంట్ చేయండి. దాన్ని మన విద్యార్థుల రాజకీయ పార్టీ అధ్యక్షులు సునీల్ అన్న గారు కూడా అడ్వకేటే కాబట్టి లీగల్ ఒపీనియన్ అనేది మీరు తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఈ ట్రెండింగ్ టాపిక్స్, పాలిటిక్స్తో పాటు ప్రజలకు, సామాన్య ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడతారు, ఇది ఒక్క ల్యాండ్కి సంబంధించనే కాదు, సమస్య హెల్త్ సమస్య వచ్చినా, లేకపోతే రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఏ విధమైన సమస్యలు వచ్చినా వాటి గురించి మనం వీడియోస్ చేస్తూ ఉంటాం. మీరు అప్డేట్లో ఉండొచ్చు. కాబట్టి వీడియోను సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాట్ గుర్తుకే మన ఓటు.